హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఈ ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగా ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ఏ సందర్భంలోనైనా నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఒకసారి యాక్టివేషన్ చేసుకోండి. ఈ వీడియోను ఖచ్చితంగా ఒకరికైనా మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక వ్యక్తి నాతోటి పర్సనల్గా మాట్లాడాడు. ఆ వ్యక్తి వచ్చి అతను ఏదో స్విగ్గీలోనో దేంట్లోనో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. అతను బండి రెంట్కి తీసుకొని హైదరాబాద్లో రెంట్కి తీసుకొని చేస్తూ ఉన్నాడు. అతని ఆలోచన ఏంటంటే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి, కానీ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్లు చాలా తక్కువగా ఉంది. లేదు కానీ తక్కువ 5,000 లోపు అయితే నేను పెట్టుబడి పెట్టుకోగలను. నాకేదన్నా ఒక చక్కటి వ్యాపారాన్ని మీరు తెలియజేయండి అని అడిగాడు. అందులో భాగంగానే అతనితో పాటు మీ అందరికి కూడా చెప్పినట్టుగా ఉంటుందని ఒక 2,000 రూపాయలతోటి మీరు 1,500 నుంచి 2,000 రూపాయలతోటి, 5,000 కూడా అవసరం లేదు, 2,000 రూపాయలతో ప్రతిరోజు 1,000 రూపాయల ఆదాయం వచ్చే ఒక అద్భుతమైన వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. అలాగే ఆ చేసే విధానాన్ని నేను చెప్తాను. ఇక్కడ ఈ విధానంలో మీరు ఏంటి వ్యాపారం సమాచారం తెలుసుకున్న తర్వాత మీరు నేను చేయగలను, ఇది నాకు సూటబుల్ అవుతుంది అని కానీ మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరుంటున్న ఊరు నుంచి ప్రారంభించండి. ఈరోజు అన్నిటికన్నా ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్లో వ్యాపారం బాగుంటుందని మనందరికీ తెలుసు. కాకపోతే కొన్ని వ్యాపారాలకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, కొన్ని వ్యాపారాలకు తక్కువ అవుతుంది. ఆ తక్కువ కోవలేకే చెందిన వ్యాపారము కూరగాయలను మనం హోల్సేల్ డీలర్ల వద్ద నుంచి కొని రిటైల్గా విక్రయించడం. ఇది ఇన్వెస్ట్మెంటు ఒక రోజుకి మనం కూరగాయలు కొనాలంటే 1,500 నుంచి 2,000 రూపాయలు పెట్టుబడి మనం పెట్టుకోగలిగితే మనకు ఒక 1,000 రూపాయల ఆదాయం ఈజీగా మీరు ఏ సెంటర్లో ఎక్కడైనా కానీ అమ్మినా వస్తుంది. కానీ అమ్మే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. ఈరోజు చాలామందికి ఒక్కొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళ విధానాన్ని బట్టి చేస్తూ ఉంటారు వ్యాపారాలు. ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. కానీ కొత్తగా లో ఇన్వెస్ట్మెంట్, తక్కువ పెట్టుబడి 2,000 రూపాయలు అలాగే 3,000 రూపాయలు ఉన్న వ్యక్తులు కూడా ఈ వ్యాపారం చేసి 1,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇదే వ్యాపారాన్ని 30 రోజులు కంటిన్యూగా చేస్తే మీ దగ్గర కూడా 30,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. ఈరోజు ఆ స్విగ్గీ జొమాటోలో పనిచేసే ఆ అబ్బాయి ఆలోచన ఎలా ఉందంటే, నేను ఎంత పని చేసినా కూడా నాకు వచ్చేది 200-300 కన్నా ఎక్కువ మిగలటం లేదు. రోజు నా బండి ఆయిల్కి పోగా, ఆ బండి రెంట్కి తెచ్చి నా రెంట్ పోగా అంతకన్నా మిగలటం లేదు. నాకు మెరుగైన ఉపాయం చెప్పండి సార్ అని అడిగాడు. కాబట్టి నేను ఈ సమాచారం ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు 1,500 రూపాయలతోటి హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు కొనండి. ఇక్కడ ఏదో ఒక సెంటర్లో చూసి ఒక పట్ట, ఒక 200 రూపాయలు ఏమో అవుతుంది, ఒక కింద పరిచే పట్ట, తారుమారు పట్ట అంటారు దాన్ని, లేకపోతే ప్లాస్టిక్ షీట్ అంటారు. అది ఏదైనా కానీ ఆ ఒక పట్ట కొనుక్కోండి. ఆ కూరగాయలు ఒక సైడ్కి ఎక్కడైనా కానీ కొంచెం జనాలు అటు ఇటు వెళ్తున్న ఏరియా ఎక్కడైనా చూసుకొని, ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ అట్లాంటి ఏది ఇబ్బంది లేకుండా చూసుకొని ఆ పట్ట అక్కడ పరుచుకొని ఈ కూరగాయలు పోసుకొని ఒక చిన్న కాట, ఈ కాటా వచ్చేసి మార్కెట్లో హోల్సేల్గా మీరు వ్యాపారం చేసే వ్యక్తుల దగ్గరనే కాటా ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోయినా మీరు ఒక కాటా కొనుక్కోండి. కాటా కొనుక్కుంటే ఒక 500 రూపాయల నుంచి 500 దాకా అవుతుంది. లేదు 1,000 రూపాయలు అయితే ఇంకా కొంచెం మంచి కాటా వస్తుంది. ఒక కాటా కొనుక్కొని మీరు అదే ఊర్లో వ్యాపారం ప్రారంభించండి. ఈరోజు చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఈ వ్యాపారం చేస్తే మనకి అంటే నామోషిగా ఉంటుందేమో అనుకుంటుంటారు. ఒక్క మాట మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. ఎందుకంటే ఎవ్వరు ఏదనుకున్నా అనుకోకపోయినా అనుకునే వాళ్ళు మనం ఏం చేసినా చేయకపోయినా అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటే ఏ వ్యాపారం మీరు చేయలేరు. ఈ తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు అసలు చేయలేరు. ఎందుకంటే ఇది ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచన వదిలిపెట్టి, నేను స్థిరమైన వ్యాపారాన్ని సంపాదించాలి, నేను నిలదొక్కుకోవాలి, నాకు మంచి ఆదాయం కావాలి, ఎలాగైనా నేను ఖచ్చితంగా కొంత డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంటే మాత్రం ఈ విధానంలో ముందుకెళ్ళండి. ఇది తక్కువ పెట్టుబడి చేసే వ్యాపారాల్లో ఒక అద్భుతమైన వ్యాపారం. ఇక
ఈ కొంత ఏదైనా శక్తి ఉంది మీ దగ్గర, ఈ పట్టగా సార్ నేను కొంచెం డోర్ టు డోర్ తిరిగి అమ్ముకోగలను, నాకు ఆ శక్తి ఉన్నదని అనిపిస్తే మాత్రం ఒక తోపుడు బండి రెంట్‌కి తీసుకోండి. ఈరోజు ప్రతి ఊర్లో తోపుడు బండ్లు ఉంటాయి. లేదు నేను స్టాండర్డ్‌గా వ్యాపారం చేయాలనుకున్నానంటే దాన్ని కొనుక్కొచ్చుకోండి. అంటే తోపుడు బండ్లు అమ్ముతుంటారు కదా! ఎక్కడో సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు, కొత్తదైనా పర్లేదు. మీ దగ్గర అమౌంట్ ఉండి ఆ తోపుడు బండి కొనే శక్తి గాని మీ దగ్గర ఉంటే అది పర్మనెంట్‌గా కొనుక్కొచ్చుకోండి. తోపుడు బండి ద్వారా అయితే మనము ప్రతి బజారు తిరిగి అమ్మొచ్చు. ఎందుకంటే మనకు వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారం కూడా 24 అవర్సు ఈ కూరగాయలు మనకు అంటే ప్రతి వ్యక్తికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కర్రీస్ లేకుండా జరగదు కాబట్టి మనకు రన్ అవుతూనే ఉంటుంది వ్యాపారం మీరు చేయగలిగి ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము మార్నింగు పొద్దున్నే లేసి ఎర్లీ మార్నింగ్ లేసి కూరగాయలు తెచ్చుకొని 7 గంటలకల్లా మనం లైన్‌కి వెళ్ళగలిగితే 6, 7 గంటలకల్లా కూరగాయల లైన్‌కి వెళ్ళగలిగితే తోపుడు బండి అయినా పర్వాలేదు. అలాగే లేదు ఒక పట్టపరుచుకొని నేను అమ్ముకుంటానన్నా ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచైనా మీ జర్నీ స్టార్ట్ చేయండి. తక్కువలో తక్కువగా రూ. 1000 ఆదాయం ఉంటుంది. ఈరోజు ఇంకొంచెం ఎక్కువ అమ్మినా కూడా మనకి ఇబ్బంది, ఇంకా ఆదాయం పెరుగుతుంది. కాకపోతే కొంచెం మనం కష్టపడే మనస్తత్వం ఉండాలి. అలాగే ఎవరు ఏమనుకున్నా నాకు ఏ ఇబ్బంది లేదు, అసలు దాని గురించి నేను పట్టించుకోను అనే స్వభావం ఉండగలిగితే మీరు ఈ రంగంలో అద్భుతమైన విజయం సాధిస్తారు. కాకపోతే ఏంటంటే చాలామంది ఈ విధానంలో బిడియపడుతూ ఉంటారు. ఆ బిడియపడే వ్యక్తులకు ఎవ్వరూ మనల్ని ఆదుకోరు, ఎవ్వరూ మనకు డబ్బులు ఇవ్వరు, ఎవ్వరూ మన కష్టాల్లో మనకు సహాయపడరు. ఎందుకంటే ఈరోజు నీ దగ్గర ధనం ఉంటే హ్యాపీగా నీతో మాట్లాడతారు. అవి నువ్వేమైనా ఖర్చు పెడతానంటే నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవ్వరూ నీ కాడికి రారు, ఎవ్వరూ నీతో మాట్లాడరు, ఎవ్వరూ మనకు సాయం చేయరు. ఒక్కరు సాయం చేయడానికి అసలు ఆ అవకాశమే ఉండదు. ఎందుకంటే అసలు ఆలోచన చేయవు. అక్కడ ఒకరు సాయం చేస్తారు, ఒకళ్ళు మనల్ని ఆదుకుంటారనే మాటే వదిలేసేయండి. ఎవ్వరు ఎవరిని ఆదుకోరు, ఎవరి జీవితాలు వాళ్ళకి సరిపోతాయి, ఎవరికి ఒకరు సాయం చేసే ఓపిక తీరిక లేదు. అలాగే అంత శక్తి కూడా ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఖర్చులు వాళ్ళవి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం ఎదుటి వ్యక్తిని కూడా ఆ మాట అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకని అదంతా వదిలేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీరు ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఎక్కడో 5,000కో, 6,000కో, 10,000కో ఒక దగ్గర పనిచేసే బదులు మీ సొంత వ్యాపారం స్టార్ట్ అవుతుంది. 2,000 పెట్టుబడి నుంచి మీ వ్యాపారం స్టార్ట్ అవుతుంది. అలాగే 30 రోజులు మీరు వర్క్ చేస్తే ఒకసారి కంటిన్యూగా మీరు వ్యాపారం చేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి చూడండి. 30,000 రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. రోజు ఒకవేళ 500 రూపాయలు మీకు వచ్చినా కూడా 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ 2,000. ఈ 15,000 తోటి మీరు మీరు ఏదన్నా మీ ఖర్చులున్నా కూడా హ్యాపీగా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే కొంత డబ్బులు దాచుకోవచ్చు. అంటే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని కూడా దాచుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతిరోజు మీకు ఆదాయము అద్భుతమైన ఆదాయం ఉంటుంది. అలాగే ఎవరిని ఆశించాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంచి వ్యాపారం ఇది. కాకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. ఖచ్చితంగా కూరగాయలు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడంటే అక్కడ రిటైల్ కొట్లలో కూరగాయలు కొనకుండా హోల్సేల్ మార్కెట్లోనే కూరగాయలు కొనే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏంటంటే మనకు రీజనబుల్ రేటుకు కూరగాయలు వస్తాయి, మనకు ₹1 ఆదాయం ఉంటుంది. అలాగే ఇక మార్కెట్లో కొనే విషయంలో ఈ తాజా కూరగాయలు అంటే ఈ పనికి మాలిన చెడిపోయినాయి కానీ, పుచ్చులున్నాయి కానీ, రేటు తక్కువ వస్తున్నాయని ఇట్లాంటివి కొనకుండా బెస్ట్ కూరగాయలు, తాజా కూరగాయలు కొనడం వల్ల ఏంటంటే మనకు కస్టమర్ కూడా చూడగానే ఆ కూరగాయలు కొనే ప్రయత్నం చేస్తారు. అది కాంప్రమైజ్ కావకండి ఆ క్వాలిటీ విషయంలో. మీరు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానంతగా, రాజీ పడినంత కాలం మీ వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంత మంచి ఆదాయం ఉంటుంది. చిన్న వ్యాపారం అని మనం సులభంగా చూడాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపారమే చాలా పెద్ద ఆదాయం ఉండే వ్యాపారం కాబట్టి ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు వ్యాపారాన్ని పెంచుకునే కొద్ది మీకు ఆదాయం ఉంటుంది. ఇక్కడ 30,000 రూపాయలు ప్రతి నెల మీరు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను చేయగలనని నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రారంభించండి. చాలా అద్భుతమైన ఆదాయం మీకు వస్తుంది. అలాగే మీ జీవితంలో ఇక మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.